అగైన్ వెల్కమ్ బ్యాక్ టు బర్నింగ్ టాపిక్. కన్నుని చావుకి కారణాలు అనేకం అంటారు. కానీ భారత్ అమెరికా సంబంధాలు బెడిసి కొట్టడానికి కారణం ఒక్కరే. దశాబ్దాలుగా మిత్ర దేశంగా ఉన్న భారత్ను తన అహంభావంతో దూరం చేసుకున్నారు డొనాల్డ్ ట్రంప్. రష్యా నుంచి ఇంధనం కొంటున్నందుకే భారత్ మీద సుంకాల భారం మోపానని ట్రంప్ చెబుతున్నవి కుంటి సాకులంటున్నారు విశ్లేషకులు. ఆయనకు బుర్ర ఉంటే ఇలా వ్యవహరించేవారు కాదంటున్నారు. అంతర్జాతీయ మీడియా కూడా ట్రంప్ వ్యవహారాన్ని తప్పుపడుతుంది. తాజా పరిణామాలతో భారత్, రష్యా, చైనా ఒక వేదికపైకి వచ్చాయి. దీంతో మోహం చెల్లని ట్రంప్ భారత పర్యటన వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రపంచ శాంతిదూతగా పేరు తెచ్చుకోవాలనే కోరిక నెరవేర్చుకునేందుకు భారత్ను వాడుకోవాలనే పాచిక పారనందువల్లే డొనాల్డ్ ట్రంప్ ఇంతలా రెచ్చిపోతున్నారా అంటే అవునని అంటున్నారు విశ్లేషకులు. ఇందుకోసం అంతర్జాతీయంగా శాంతిదూతగా ప్రచారం పొందేందుకు ఆపరేషన్ సింధూర్ను వాడుకోవాలనుకున్న ఎత్తుగడ ప్రధాని మోడీ ముందు ఫలించలేదు. ఈ కారణంగానే దీంతో ఆహం దెబ్బతిన్న ట్రంప్ భారత అమెరికా సంబంధాలను ఫలంగా పెట్టారు. ఈ క్రమంలోనే పాకిస్తాన్ను దువ్వడం ప్రారంభించారు. దీన్ని ఓ జర్మన్ పత్రిక ఇప్పటికే పేర్కొనగా తాజాగా న్యూయార్క్ టైమ్స్ ఇది వాస్తవమని తేల్చింది. డొనాల్డ్ ట్రంప్ అనేకసార్లు ప్రధాని మోడీకి ఫోన్ చేసినా ఇటువైపు నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఈ ఏడాది జూన్ మాసంలో ప్రధాని మోడీ G7 సదస్సు కోసం కెనడాకు వెళ్లారు. అయితే మోడీ అక్కడికి చేరుకునే సమయానికి ట్రంప్ అమెరికాకు వెళ్లిపోయారు. ఆ తర్వాత మోడీకి ఫోన్ కాల్ వచ్చింది. వాషింగ్టన్ రావాలని ఆహ్వానం అందింది. కానీ క్రొయేషియాలో అధికారిక పర్యటన ఉండటంతో అది సాధ్యం కాదంటూ ప్రధాని సున్నితంగా ఆ ఆఫర్ను తిరస్కరించారు. కాగా ట్రంప్ అప్పటికే వేసిన తెర వెనుక వ్యూహాన్ని మోడీ గ్రహించారు. అప్పటికే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ అమెరికాలో ఉన్నారు. మోడీని కూడా శ్వేతసౌధం ఆహ్వానించి తనతో పాటు మునీర్ను అక్కడికి పిలిపించి ఫోటో దిగాలన్నది ట్రంప్ కోరిక. ఇది ఏమాత్రం ఇష్టం లేకే ప్రధాని అక్కడికి వెళ్లలేదు. అప్పటి నుంచి ఇరు దేశాల సంబంధాలు దెబ్బతినటం మొదలయ్యాయి. భారత్ పాక్ మధ్య కాల్పుల విరమణ జరగబోతోందని అమెరికా అధ్యక్షుడు ముందే సోషల్ మీడియాలో ప్రకటించారు. పైగా తాను ఇరు దేశాల నాయకులను బెదిరించినట్లు అందులో పేర్కొన్నారు. ఈ ప్రకటన మోడీ సర్కార్ను ఇబ్బందికి గురిచేసింది. కాల్పుల విరమణలో ఎవరి జోక్యం లేదని మోడీ స్పష్టం చేసిన ట్రంప్ పదే పదే అదే అబద్ధాన్ని చెప్తున్నారు. పైగా యుద్ధ విమానాలు కూలినట్లు ప్రచారం చేస్తున్నారు. కశ్మీర్ సహా పాకిస్తాన్తో జరుగుతున్న దీర్ఘకాలిక వివాదాల్లో మూడో పక్షం మధ్యవర్తిత్వానికి ఆస్కారం లేదని భారత్ మొదటి నుంచి చెప్తూనే ఉంది. భారత్ వైఖరి తెలిసి కూడా టారిఫ్ల బూచి చూపి ఆ సైనిక ఘర్షణను ఆపినట్లు ట్రంప్ ప్రచారం చేసుకోవటం మొదలుపెట్టారు. భారత్ పాక్ మధ్య శాంతి దూతగా బాకా ఊదుకునే అవకాశం ట్రంప్కు ఇవ్వలేదు ప్రధాని మోడీ. అందుకే ఆయనకు కోపం వచ్చిందని చెప్తున్నారు. మరోవైపు భారత్తో తాత్కాలికంగా ఒప్పందం కోసం ప్రధాని మోడీతో మాట్లాడేందుకు అమెరికా అధ్యక్షుడు ప్రయత్నించారు. కానీ ఇప్పటికీ ఇరు దేశాల దూరం పెరగడంతో సాధ్యం కాలేదు. ట్రంప్ తన సొంత సోషల్ మీడియా ట్రూత్లో ఇప్పటికే ఇష్టానుసారం విమర్శలు చేయటం మోడీ కార్యవర్గానికి నచ్చలేదు. ఆ తర్వాత ట్రంప్ వైపు నుంచి ఫోన్ కాల్స్ వచ్చినా మోడీ స్పందించలేదు. ఫోన్ సంభాషణల్ని కూడా ట్రంప్ వక్రీకరించి తన ఇష్టానుసారం రాస్తే చిక్కులొస్తాయని వారు భావించినట్లు న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. అయితే ఈ వాదనను శ్వేతసౌధం తిరస్కరించింది. దురహంకారంతో భారత్ మీద రెచ్చిపోయిన ట్రంప్ తనలాగే యూరోప్ దేశాలు కూడా వ్యవహరించాలని కోరినట్లు తెలుస్తోంది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేయటం ఆపకపోతే భారత్పై రెండో విడత సుంకాలను విధించాలని ట్రంప్ యంత్రాంగం కొన్ని దేశాలను కోరినట్లు తెలుస్తోంది. ఆంక్షలతో పాటు ఆ దేశం నుంచి చమురు, గ్యాస్ కొనుగోలును నిలిపివేయాలని కూడా సూచించినట్లు వెల్లడించాయి. ఉక్రెయిన్తో యుద్ధం ఆపే విషయంపై చర్చించేందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్తో ఇటీవల ట్రంప్ భేటీ అయిన సంగతి తెలిసిందే. భారత్కు వ్యతిరేకంగా ట్రంప్ తీసుకున్న కఠిన నిర్ణయాలపై యూరోపియన్ దేశాలు మౌనంగా ఉన్నాయి. సుంకాలు విధించడాన్ని సమర్థించలేదు, అలానే తప్పుబట్టలేదు. తమలాగే భారత్ను లక్ష్యంగా చేసుకోవాలని యూరోప్ దేశాలను వైట్ హౌస్ కోరినట్టు తెలుస్తోంది. చైనాకు చెందిన అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకుడు ఎయిమర్ టాంజెన్ అమెరికా అధ్యక్షునిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రపంచ శాంతి కోసం పాటుపడుతున్నానని చెప్పుకుంటున్న ట్రంప్కి కనీసం బుర్రుంటే భారత్పై ఆ విధంగా సుంకాలు విధించేవాడు కాదంటూ మండిపడ్డారు. ప్రపంచ మార్కెట్, కార్మికుల పరంగా చూసినా భారత్ అతిపెద్దదని, అలాంటి దేశంపై ట్రంప్ విజ్ఞత లేకుండా వ్యవహరించి తప్పు చేశాడన్నారు. బెదిరింపులతో లొంగదీసుకోవాలనుకోవటం, అందులోనూ భారత్పై కాలు దువ్వటం అమెరికాకే మంచిది కాదన్నారు.
చైనా అధ్యక్షుడు జిన్పింగ్ మోదీల మధ్య జరిగిన చర్చలతో మరో కొత్త శకం ఆరంభం కానుందన్నారు. రష్యా ఆయిల్ కొంటే సుంకాలు విధించడం ఏంటి, భారత్కు బెదిరింపులకు ఎదురొడ్డి నిలబడే శక్తి ఉంది, అవకాశం కూడా ఉంది అని టాంజన్ స్పష్టం చేశారు. డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలపై అన్ని వైపుల దాడులు తీవ్రమయ్యాయి. ఆయన అనాలోచిత నిర్ణయాలతో అమెరికాకు తీవ్ర నష్టం జరిగిపోతుందని స్వదేశంలోనే విమర్శలు మొదలయ్యాయి. రష్యా నుంచి చమురును కొనుగోలు చేస్తుందనే సాకుతో భారత్పై అధిక సుంకాలు విధించడం అజ్ఞానమే అవుతుందంటున్నారు. ప్రపంచ దేశాలపై భారీ సుంకాల వల్ల భారత్, చైనా, రష్యా, దక్షిణాఫ్రికా, బ్రెజిల్ వంటి దేశాలు ఏకమయ్యే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ట్రంప్ కొన్ని విషయాల్లో దూరదృష్టితో ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకుంటారు. భారత్ను స్కూలుకు వెళ్లే చిన్నపిల్లాడిలా భావించి తానేది చెప్పినా వింటుందని ట్రంప్ భ్రమల్లో ఉన్నారన్నారు. తాము ఎవరి నుంచి చమురు కొనుగోలు చేయాలో వద్దో అమెరికా చెప్పాల్సిన అవసరం లేదని భారత్ స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే సుంకాల విషయంలో అతిగా వ్యవహరించిన డొనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటనను విరమించుకునే ఆలోచనలో ఉన్నట్లు చెప్తున్నారు. ప్రధాని మోడీతో సంబంధాలు దెబ్బతినడంతో ఆయన ప్రణాళిక మారినట్టు తెలుస్తోంది. తాను త్వరలో భారత్ వస్తానని స్వయంగా మోడీకి చెప్పారు ట్రంప్. వచ్చే నవంబర్ మాసంలో ఢిల్లీ నిర్వహిస్తున్న క్వాడ్ సదస్సు కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సమావేశాలకు అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా దేశాల అగ్రనేతలు రానున్నారు. ఈ కూటమి విదేశాంగ మంత్రుల సమావేశం ఈ ఏడాది జనవరిలో అమెరికాలో జరిగింది. మారిన సమీకరణాలు చూస్తుంటే చైనాకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన క్వాడ్ విషయంలో భారత్ కూడా ఆసక్తిని తగ్గించుకున్నట్లు చెప్తున్నారు. ప్రస్తుతం ప్రపంచం దృష్టంతా చైనాలో జరుగుతున్న ఎన్సీఓ సమ్మిట్ మీదే ఉంది. అమెరికా విధించిన సుంకాల వేళ జరుగుతున్న ఈ సదస్సులో భారత్, చైనా, రష్యా ఒకే వేదిక మీదకి రావటం ప్రాధాన్యతను సంతరించుకుంది. డొనాల్డ్ ట్రంప్ ఏకపక్ష విధానాలను ముక్త కంఠంతో తప్పుపడుతున్నారు మోడీ, జిన్పింగ్. కాగా తాజా పరిణామాల వేళ అమెరికా అధ్యక్షుడు ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు. కొన్ని రోజులుగా ట్రంప్ బహిరంగ కార్యక్రమాల్లో పాల్గొనకపోవడంతో మిస్సింగ్ అంటూ ప్రచారం జరిగింది. ఆయన ఆరోగ్యం మీద అనుమానం వ్యక్తం చేస్తూ వార్తలొచ్చాయి. ఏకంగా చనిపోయారని మీడియాలో వ్యంగ్యోక్తులు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు తన ఆరోగ్యంపై అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. సోషల్ మీడియా ట్రూత్ వేదికగా ట్రంప్ తన జీవితంలో ఎన్నడూ ఇంత బెటర్గా అనిపించలేదంటూ వ్యాఖ్యలు చేశారు. ఇది వాల్టి బర్నింగ్ టాపిక్. చూస్తూనే ఉండండి HM TV.